ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బలహీనతలేంటో చూద్దాం. మొదటిది, రాజకీయ అనుభవం. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పరిపాలనపై అనుభవం తక్కువ. క్లిష్టమైన రాజకీయ వ్యూహాలు, ముఖ్యంగా బ్యూరోక్రసీపై పూర్తి స్థాయి పట్టు సాధించడానికి సమయం అనేది అవసరమవుతుంది. అయితే సమయంలో ప్రభుత్వ విప్పు వంటి కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు, రాష్ట్ర స్థాయి విధుల మధ్య సమతుల్యత సాధించడం ఒక సవాల్గా మారింది. ఇప్పుడు మౌలిక వస్తువుల కొరత, రాజకీయాలు, ఎన్నికల నిర్వహణ, క్యాడర్ను నిరంతరం యాక్టివ్గా ఉంచడం వంటి విషయాల్లోనైతే భారీగా ఆర్థిక వనరులు అనేవి అవసరమవుతూ ఉన్నాయి. అదే సమయంలో కురుపాం, మన్యం ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాల వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రజల నుంచి కూడా మరింత వేగం అవసరమనే ఆశలైతే ఉంటూ ఉన్నాయి. సొంతంగా పెద్దగా అయితే ఆర్థిక బలం లేకపోవటం రాజకీయంగా ఒక పరిమితిగా మారుతూ ఉంది. ఇప్పుడు స్వతంత్ర క్యాడర్ అవసరం. మరి విజయానికి కురుపాం సంస్థానం, ముఖ్యంగా టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ సీనియర్ నాయకుల మద్దతు కీలకంగా నిలిచింది. అయితే దీర్ఘకాలిక రాజకీయ బలం కోసం ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించి నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ స్వతంత్ర క్యాడర్ను, బలమైన స్థానిక వర్గాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం రావటం కూడా అయితే ఆమెకు మైనస్గా మారింది. కూటమిలో సమన్వయ లోపాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో కూడా కూటమి నాయకుల మధ్య అంతర్గత పోటీ కొనసాగుతూ ఉంది. గత రాజకీయ విభేదాలు పూర్తిగా తొలగకపోవడంతో క్షేత్రస్థాయి సమన్వయం అనేది లోపిస్తోంది. నామినేటెడ్ పోస్టులు, అధికార సమావేశాల్లో ప్రాధాన్యతపై నేతల్లోనైతే అసంతృప్తి పెరగడంతో మిత్రపక్షాల మధ్య దూరం ఏర్పడటం కూడా ఆమెకు మైనస్ గా మారింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా గ్రామ స్థాయి క్యాడర్ వరకు ముఖ్యంగా ఐక్యత పూర్తిగా చేరడం లేదు. దీంతో అభివృద్ధి పనుల అమలులో కొంత గందరగోళం అనేది ఏర్పడుతోంది. ఈ సమన్వయ లోపాలను అధిగమించి 3 పార్టీల నేతలను ఒకే తాటిపైకి తీసుకురావటం భవిష్యత్తులో ఆమె రాజకీయ స్థిరత్వానికి అత్యంత కీలకం. ఇప్పుడు వన్యప్రాణుల సమస్య. కురుపాం నియోజకవర్గంలో అడవి ఏనుగుల దాడులు తీవ్రమైన సమస్యగా మారాయి. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, పంట నష్టం, ఇళ్ల ధ్వంసం జరుగుతున్న నేతలు గాని, అదేవిధంగా అధికారులు గాని పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి శాశ్వత పునరావాస కేంద్ర ఏర్పాటు చేయడం ఆమెకు ఒక సవాల్గా మారింది. ఇప్పుడు వైద్యం, మౌలిక సదుపాయాల లోపం. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో రహదారులు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి దిశగా సాగుతున్నప్పటికీ ముఖ్యంగా అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంకా పెద్ద సవాలుగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత, డోలిమూతల పరిస్థితులు ఆమె గ్రాఫ్కు రాజకీయంగా ప్రతికూలంగా మారుతోంది. ఇప్పుడు భర్తపై ఎన్నికల వివాదం. 2024 ఎన్నికల సమయంలోనైతే తోయక జగదీశ్వరి గారి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో అప్పట్లో సస్పెండ్ అనేది అయ్యారు. ఇప్పుడు హామీల అమలులో జాప్యం. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని కీలక హామీలు ఇంకా అమలు కాకపోవడం స్థానికంగా విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా గిరిజనుల దశాబ్దాల ముఖ్యంగా లాబేనిగూడ వంతెన నిర్మాణం, తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం వంటి కూడా హామీల్లో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో ప్రజల నిరాశ అనేది పెరుగుతుంది. అలాగే స్థానిక స్థాయిలో కూడా ఇచ్చిన మరికొన్ని హామీలు కూడా నెరవేరకపోవడంతో మద్దతుదారులు కూడా అసంతృప్తి అనేది వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితి అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీ యుద్ధానికి ముందు మోగే ఓ సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్ కు బ్రేకులు పడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు మరో ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. అప్పటికు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. Local Talk.